Hi, hello everyone. Welcome to my channel. I'm HRK. So let's start with this week vocabulary. So what is the first one here? Mounting. So mounting means increase. అంటే పెరగడాన్ని మనం మౌంటింగ్ అంటాం. ఓకేనా, రైజ్ అవ్వడం. సో ఇలా ఎప్పుడైతే మనకి సిచ్యువేషన్స్లో ఇంక్రీజ్ అనే మీనింగ్ రావాలో అప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు, మౌంటింగ్ అని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ హియాటస్ అంటే గ్యాప్, అంటే ఏదైనా సిచ్యువేషన్లో మనకి బ్రేక్ కానీ గ్యాప్ కానీ సో ఇలాంటివి వచ్చినప్పుడు, నేను ఇంటరప్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు, హియాటస్ అని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కంపెల్ అంటే ఫోర్స్ చేయడం. సో ఫోర్స్ చేయడాన్ని, బలవంతం పెట్టడాన్ని. సో ఇప్పుడు మనం యూజ్ చేసే వొకాబులరీ మొత్తం ఏదైనా పర్సన్స్ గురించి చెప్పడమే కాదు, అలానే సిచ్యువేషన్స్ మధ్యలో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు కంపెల్ అంటే ఫోర్స్ చేయడం. సో ఒక సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ జరగడానికి ఫోర్స్ చేయబడింది అన్నప్పుడు కూడా మనం కంపెల్ యూజ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మిటిగేట్ అంటే రిడ్యూస్ అంటే డిక్రీజ్, తగ్గడం. సో ఏదైనా సిచ్యువేషన్ యొక్క తీవ్రతను తగ్గించడాన్ని మనం మిటిగేట్ అని చెప్పొచ్చు. సో రెడ్యూస్. ఓకేనా. నెక్స్ట్ హెడీ అంటే ఎగ్జైటింగ్, థ్రిల్లింగ్, సో ఇలా చెప్పొచ్చు. అడ్వెంచరస్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం హెడీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టెనెట్స్ అంటే ప్రిన్సిపల్స్, అంటే నమ్మకాలు ఉంటాయి కదా మనకి, సిద్ధాంతాలు. సో అట్లా చెప్పొచ్చు అనమాట, బిలీవ్స్. సో ఇలాంటివి మనం టినేట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫెర్వర్ అంటే ప్యాషన్. సో ఎంతూజియాజం, జీల్, సో ఇలాంటివన్నీ మనం ఫెర్వర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లల్ అంటే కామ్. సో క్వైట్, సైలెంట్, సో ఇవన్నీ మనం లల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్పైర్. సో డిస్పైర్ అది DESPAIR. ఓకేనా. నెక్స్ట్ అదేమవుతుంది, డిప్రెషన్. ఓకేనా. సో హోప్లెస్నెస్ ఇలా చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు హోప్ లేకుండా ఉండదాన్ని మనం డిస్పైర్ అనొచ్చు, DESPAIR. ఓకేనా. సో నెక్స్ట్ అడ్వెంట్ అంటే అరైవల్. సో వస్తుంది, రాబోతుంది, వచ్చింది, సో ఇట్లాంటివన్నీ మనం ఏమనొచ్చు, అడ్వెంట్. అపీరెన్స్, సో రాబోతున్నది, వస్తున్నది, సో ఇట్లాంటివన్నీ అడ్వెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అకార్డ్ అంటే గ్రాంట్ చేయడం. సో అకార్డ్కి మనకి ఎప్పుడు ఏం ప్రపోజిషన్ వస్తుంది, టు వస్తుంది. ఓకేనా. అకార్డ్ టు అంటాం. ఓకేనా. సో కాబట్టి అకార్డ్ అంటే ఏంటి, గ్రాంట్ చేయడం, గివ్ చేయడం. గివ్ అంటే ఇవ్వడం. సో అవార్డ్ ఇచ్చినట్టు. సో ఏదైనా పవర్స్ని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయడం. సో ఈ పవర్స్ వాళ్ళకి గ్రాంట్ చేయబడ్డాయి అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, అకార్డ్ అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కన్ఫైన్ అంటే లిమిట్ అంటే రెస్ట్రిక్ట్ అని చెప్పొచ్చు. సో కన్ఫైన్డ్ టు అంటే లిమిట్ టు అని. ఓకేనా. నెక్స్ట్ అడ్వర్స్ అంటే హార్మ్ఫుల్. సో అన్ఫేవరబుల్ అని కూడా అనొచ్చు. సో ఏదైనా మనకి సిచ్యువేషన్ జరిగినప్పుడు రివర్స్ ఎఫెక్ట్ వస్తే దాన్ని అడ్వర్స్ ఎఫెక్ట్ అంటాం, అంటే నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చింది అని చెప్పొచ్చు. సో అడ్వర్స్ అంటే ఏంటి, అన్ఫేవరబుల్, హార్మ్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ కోప్ విత్ అంటే డీల్ విత్, ఇట్ హ్యాండిల్స్ విత్ అంటాం. ఓకేనా. కోప్ విత్ అంటే హ్యాండిల్ విత్, డీల్ విత్. సో నెక్స్ట్ పెక్యులియర్ అంటే అన్యూజువల్ అంటే స్ట్రేంజ్. ఓకేనా. సో మనకి యూజువల్గా జరగకుండా యూనిక్గా జరిగినప్పుడు, నార్మల్గా జరగకుండా డిస్టింక్ట్గా జరిగినప్పుడు, సో అట్లాంటప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు, పెక్యులియర్ అని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లాగ్డ్ అంటే హైలైట్ చేయడం, ఇండికేట్ చేయడం, దాన్ని మనం ఫ్లాగ్డ్ అంటాం. నెక్స్ట్ యాంబిట్ అంటే స్కోప్. సో మనకు ఒక సిచ్యువేషన్స్లో ఇంత స్కోప్ ఉంది, సో ఇంత ఎక్స్టెంట్ ఉంది, సో ఇట్లాంటప్పుడు మనం యాంబిట్ యూజ్ చేయొచ్చు. సో రిగరస్ అంటే స్ట్రిక్ట్. సో సివియర్, ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. అంటే సో మనం రిగరస్గా ప్రాక్టీస్ చేయాలి అంటాం, అంటే స్ట్రిక్ట్గా ప్రాక్టీస్ చేయాలి అని. సో కాబట్టి రిగరస్ అంటే ఏంటి, స్ట్రిక్ట్ అని అర్థం. నెక్స్ట్ కన్ఫర్ అంటే గ్రాంట్ చేయడం. సో మనం ఏదైతే మనం చూసాం కదా ఇంతగా, అకార్డ్ అన్నప్పుడు సో సేమ్ అదే మీనింగ్ వస్తుంది. కన్ఫర్డ్ ఆన్ వస్తుంది. కన్ఫర్కి ఏమొస్తుంది, ప్రపోజిషన్ ఆన్ వస్తుంది. సో కన్ఫర్డ్ ఆన్ అంటే గ్రాంట్ చేయడం, ఇవ్వడం. సో పవర్స్ ఒకరి నుంచి ఒకరికి గ్రాంట్ చేయడం అనే దాని సిచ్యువేషన్స్లో మనకి కన్ఫర్ అంటే గ్రాంట్ చేయడం అని వస్తుంది, ఇవ్వడం. సో ట్రాన్స్ఫర్ చేయడం. సో ఒకళ్ళ పవర్స్ ఇంకొకరికి గ్రాంట్ చేయడం. సో ఇది ఎప్పుడు మనకి పొలిటికల్ ఇష్యూస్లో ఈ కన్ఫర్, అకార్డ్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎల్యూడ్ అంటే అవాయిడ్ అంటే తప్పించుకోవడం, సో ఎస్కేప్ అవ్వడం, సో అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హీ ట్రై టు ఎల్యూడ్ ద సెక్యూరిటీ మ్యాన్. సో అతను సెక్యూరిటీ మ్యాన్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు, అవాయిడ్ చేశాడు, సో ఇట్లా అనమాట. నెక్స్ట్ ఎగ్జార్బిటెంట్ అంటే ఎక్సెసివ్, అంటే అధికంగా ఉండటాన్ని మనం ఎగ్జార్బిటెంట్ అంటాం. నెక్స్ట్ సెట్ అసైడ్ అంటే క్యాన్సిల్. సో క్యాన్సిల్ చేయడాన్ని, ఇన్వాలిడ్ చేయడాన్ని, సో ఇట్లా అనమాట. సో రద్దు చేయడాన్ని మనం ఏమనొచ్చు, సెట్ అసైడ్ అనొచ్చు. నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ అంటే గివ్. సో తెలుసు కదా మనకి, సో మన పేరెంట్స్ నుంచి ఏమన్నా చిల్డ్రన్కి ఇచ్చినప్పుడు, సో అప్పుడు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. సో పలానా వాళ్ళు పలానా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు అంటే ఇచ్చారు అని అర్థం అనమాట. నెక్స్ట్ ట్రివియల్ ఏంటి, ట్రివియల్ అంటే అన్ఇంపార్టెంట్, ఇన్సిగ్నిఫికెంట్ అని వస్తుంది, అంటే ఇంపార్టెంట్ లేని విషయాలని మనం ట్రివియల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్సిస్ట్ ఆన్ అంటే డిమాండ్ చేయడం. సో ఇన్సిస్ట్ అంటే ఏంటి, డిమాండ్ చేయడాన్ని మనం ఏమంటాం, ఇన్సిస్ట్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడెంట్ వాంట్ గో బట్ షీ ఇన్సిస్టెడ్. సో నాకు వెళ్ళాలని లేదు కానీ తను ఫోర్స్ చేసింది, తను డిమాండ్ చేసింది, సో ఇట్లా అనమాట. సో నెక్స్ట్ అన్హెరాల్డెడ్ అంటే అన్నోన్. సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దాన్ని, తెలియకుండా జరిగిన దాన్ని మనం ఏమనొచ్చు, అన్హెరాల్డెడ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ అన్హెరాల్డెడ్ విజిట్ అంటే అన్ఎక్సెప్టెడ్గా విజిట్ చేశాడు అని. సో విజిట్ చేశారు, సో ఇలా అనమాట. సో ఎప్పుడైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో, అన్నోన్ సిచ్యువేషన్స్లో సో మనం ఏమి యూస్ చేయొచ్చు, అన్హెరాల్డెడ్ అని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపైర్మెంట్ అంటే డిజేబిలిటీ అని. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఇంపైర్మెంట్ అంటే మెంటల్ డిజేబిలిటీ అని. నెక్స్ట్ ఆన్ ద ట్రాట్ అంటే కంటిన్యూస్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ దే ఓన్ 7 మ్యాచెస్ ఆన్ ద ట్రాట్. సో వాళ్ళు 7 మ్యాచెస్ కంటిన్యూస్గా విన్ అయ్యారు అని. సో ఓకేనా. ఆన్ ది ట్రాట్ అంటే కంటిన్యూస్లీ అని. నెక్స్ట్ బ్లిస్టరింగ్ అంటే ఎక్స్ట్రీమ్ అంటే ఎక్కువగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ద బ్లిస్టరింగ్ హీట్ ఆఫ్ ద డిజీట్ అంటే
ఆ డిజర్ట్లో ఎక్కువగా హీట్ ఉంది అని, ఓకేనా. ఎక్కువగా అనే సెన్స్లో, ఎక్స్ట్రీమ్ అనే సిచ్యువేషన్స్లో మనం బ్లిస్టరింగ్ అని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎమిడ్ అంటే అమాంగ్, తెలుసు కదా మనకి, ఎమిడ్ అంటే అమాంగ్ అని యూస్ చేయొచ్చు, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీక్ వొకాబులరీ.